హలో అండి, నేను మీ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. మనము వరల్డ్ క్విజిన్ ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకున్నాం కదండి. వరల్డ్ క్విజిన్లో మనకి పాన్ ఏషియన్ క్విజిన్ చాలా దగ్గరగా ఉంటుంది మనకు తినడానికి. మనం థాయ్ క్విజిన్లో కొన్ని కర్రీస్ చేసుకున్నాము. ఇవాళ మనం ఇంకా ఫార్ ఈస్ట్కి వెళ్దాం, అంటే జపాన్కి వెళ్దాం. జపాన్ క్విజిన్లో వాళ్ళు మనలాగా ఒక కర్రీ తింటారు. దాన్ని వాళ్ళు ఇండియన్ కర్రీ అంటారు. వాళ్ళ ఇండియన్ కర్రీతో ఇన్స్పైర్ అయిన డిష్ అండి. కానీ మన కర్రీ కంటే చాలా తేడాగా ఉంటుంది, సిమిలర్గా కూడా ఉంటుంది. నాకు అది యాక్చువల్లీ నాన్ వెజ్తో చేస్తారు, కానీ వాళ్ళ మన దగ్గర చాలామంది వీగన్ అయ్యారు, వెజిటేరియన్ ఉంటారు. కాబట్టి నేను దాన్ని వెజిటేరియన్ వర్షన్ చేస్తున్నాను. అయ్యో మరి వెళ్ళిపోకండి, మీకు ఒక నాన్ వెజ్ వర్షన్ కూడా, నాన్ వెజ్ కూడా చేసి పెడుతున్నాను. దాంతో వెళ్ళే నాన్ వెజ్ కూడా చేసి పెడుతున్నాను. సో వెళ్ళిపోదామా రెసిపీకి. జాపనీస్ కర్రీలో నేను మీకు చెప్పాను కదా, థికనింగ్ ఏజెంట్ అంటే దాన్ని థిక్ చేసేది మనకి రూ అనమాట. రూ నేను చాలాసార్లు చేయడం చూపించాను, అయినా కూడా మీకు మళ్ళీసారి చూపిస్తాను. ఇది అబౌట్ 4 టేబుల్ స్పూన్స్ బటర్ అండి. అండ్ ఇదేమో ఒక 1/4 కప్ మన సన్న మంట మీద పెట్టుకోండి, మాడిపోద్ది. 1/4 కప్ మైదా అండి. దీన్ని ఒక బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం కుక్ చేయాలి. దీన్ని బ్రౌన్ రూ అంటారు. కొంచెం బ్రౌన్ అవుతే దాన్ని బ్రౌన్ రూ అంటారు. సో ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే, దీంట్లో ఇది కర్రీ పౌడర్ అంటారు, మెడ్రాస్ కర్రీ పౌడర్ అంటారు. మామూలుగా జాపనీస్ కర్రీ పౌడర్ అని వేరే దొరుకుతుంది వాళ్ళకి. ఒకవేళ అది లేకపోతే ఈ మెడ్రాస్ కర్రీ పౌడర్తో కూడా చేసుకోవచ్చు. ఇది కూడా దొరకలేదండి అనుకోండి, మీకు వెజిటబుల్ కర్రీ పౌడర్ దొరుకుతుంది. మీరు ఇది లేదు అంటే మీరు ఇది మన ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటివి వేసి కూడా ఈ కర్రీ పౌడర్ చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, కొంచెం కారం, ఇలాంటివన్నీ వేసి. సో ఈ స్టేజ్లో మనము దీంట్లోకి ఇది కలుపుతాము. దీంతోపాటు నేను మన గరం మసాలా పౌడర్ కూడా కొంచెం వేస్తున్నాను. వేసి దీంతోపాటు ఇది కొద్దిసేపు ఏగనిస్తున్నాను. ఉల్లిపాయ వేగిన తర్వాత లేకపోతే కూర దించే ముందు వేసుకుంటాము. వీళ్ళేమో ఇలా రూలో వేసి వేయించుతారు. ఇలా ఫస్ట్ మనము కొంచెం నూనె తీసుకున్నాం, ఇలాంటి థిక్ బాటమ్ ప్యాన్లో. సో ముందర మనము ఫస్ట్ ఇందులో వేసుకునేది ఏంటంటే మష్రూమ్స్. బేసిక్గా ఈ మష్రూమ్స్ మామూలుగా జాపనీస్ కర్రీలో వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా మీట్ వేసుకుంటారు, ఏ కర్రీ అయినా. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే ఆ మీటీనెస్ ఈ మష్రూమ్స్ ద్వారా తెచ్చుకుంటున్నాం. మష్రూమ్స్ బాగానే వేగాయండి. మనం ఈ మష్రూమ్స్ని తీసి పక్కకు పెట్టుకున్నాం. ఇదే ప్యాన్లోనండి కొంచెం మన మంట తగ్గించుకొని కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను నేను. ఆయిల్ తక్కువ అనిపిస్తుంది నాకు. ఆయిల్ వేసి ఈ ఆయిల్లో ముందు మన ఎల్లిపాయలు, గార్లిక్, తర్వాత జింజర్. అచ్చంగా మనం వేసుకున్నట్టే, మనమేమో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాం, వాళ్ళేమో జింజర్ అండ్ గార్లిక్. సో దీంట్లో మనం ఉల్లిపాయలు వేసుకుందామండి. ఎందుకంటే మనము మన ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటాం కాబట్టి టెక్నిక్ వేరు. దీంట్లో ఏంటంటే రూ వేసి సాస్ థిక్కన్ చేస్తారు. ఒక యాపిల్ తురుమండి ఇది. ఒక యాపిల్ని తురిమితే వచ్చిన గుజ్జిది. ఇది ఎందుకు వేస్తున్నాను అంటే జాపనీసు ఇలా ఒక డెఫినెట్గా ఒక ఫ్రూట్ ఏదో వేసుకొని వండుతారంట. అంటే ఫ్రూట్ వేసుకోవడం వాళ్ళకి అలవాటు అంట స్వీట్నెస్కి. సో అందుకని నేను ఒక యాపిల్ వేసాను ఇందులో, కొన్ని క్యారెట్లు, కొద్దిగా గుమ్మడికాయ వేసి తిప్పుకుందాం. దీన్ని కొద్దిగా ఏగనిచ్చి మళ్ళీ మన మష్రూమ్స్ వేసుకుని నీళ్లు పోసి మూత పెట్టుకుందాం దీన్ని. సో దీంట్లో నేను ఇప్పుడు మనం ఇందాక రిజర్వ్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసానండి. దీన్ని నెక్స్ట్ ఏం చేద్దామంటే వెజిటబుల్ స్టాక్ చేసుకుంటే వెజిటబుల్ స్టాక్ వేసుకోవచ్చు.
వాళ్ళు స్టాక్ చేయలేదు, డైరెక్ట్గా నీళ్లు పోస్తున్నాను. దీంట్లో కొంచెం ఉడకడానికి నీళ్లు పోసి 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఉడికిపోయినాయండి ముక్కలన్నీ శుభ్రంగా. ఇప్పుడు ఇందులో నేను చేసిన రూ వేసుకుంటున్నాను. ఇందులోకి నేను కొద్దిగా కారం కోసం దీంట్లో ఒక అర టీ స్పూన్ అంతా మిరియాల పొడి వేస్తున్నాను. కొంచెం నీళ్లు కూడా పోస్తున్నాను. చాలా చక్కగా అయిపోయింది అనిపించింది నాకు. ఇది జారుగా కూరలాగా ఉంటుంది. కొంచెం నీళ్లు పోస్తున్నాను. సో ఇది ఒకసారి మరగనిచ్చి ఇంకా కూర దించేయచ్చు. చికెన్ కట్స్ చేసుకుందాం అనుకున్నాం. సో మనం దీన్ని ఈ బ్రెస్ట్ని హాఫ్లో కట్ చేసుకుందాం అండి. హాఫ్లో ఎలా కట్ చేసుకోవాలంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఇలా 2 పీసులు అవుతాయి. ఒక ఈ పీసు, ఒక ఈ పీసు. వీటిని ఏంటంటే కొద్దిగా మనము ఫ్లాటన్ చేసుకోవాలి. దీని మీద ఒక పేపర్ వేసి కొట్టుకుందాం దీన్ని కొంచెం. సో ఇది బటర్ పేపర్ అండి. దీని మీద ఒక బటర్ పేపర్ వేసి నేను వీటిని కొంచెం సన్నబడేటట్టు కొడుతున్నాను. కొద్దిగా ఇది పెట్టి బేసిక్గా ఈ బ్రెస్ట్ పీస్ ఒకే సైజుకి వచ్చేటట్టు కొట్టుకున్నాను. చూడండి అటు ఇటుగా సేమ్గా ఉంది ఇది. సో ఇది చికెన్ బ్రెస్ట్ కట్ చేసాం కదండి. దాంట్లో మనం నెక్స్ట్ కొద్దిగా పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ వేద్దాం. వేసి బాగా కలుపుదాం. దీన్ని వీలైతే ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఇది మంచిగా నాని బాగుంటుంది మనకి. సో ఇలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి దీన్ని ఒక అరగంట 15 నిమిషాలు. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ చికెన్ ఏదైతే చక్కగా కొట్టామో దాన్ని అండ్ సీజన్ చేసామో దాన్ని ఒకసారి ఇట్లా, ఇదేం లేదండి మైదా. ఇక్కడ ఏంటంటే ఒకసారి మైదాలో ఇచ్చేసి దీన్ని తీసుకెళ్ళి ఒకసారి మన గుడ్డు ఎగ్ వాష్లో కూడా కొద్దిగా నేను ఇది వేసానండి, మన ఉప్పు కారం వేసాను. ఇవేమో పాన్కో బ్రెడ్ క్రమ్స్. ఇవే ఒరిజినల్ బ్రెడ్ క్రమ్స్ మనకి. ఇదేంటంటే ఇప్పుడు నేను వాడుతున్న టెక్నిక్ని వెట్ హ్యాండ్ డ్రై హ్యాండ్ అంటారు. ఒక చేత్తో డ్రై ఇంగ్రీడియంట్స్ ముట్టుకుంటాం, ఒక చేత్తో వెట్ ఇంగ్రీడియంట్స్ ముట్టుకుంటాం. సో ఇలా వెట్ హ్యాండ్ డ్రై హ్యాండ్ టెక్నిక్తో దీన్ని కోట్ చేద్దాం. దీన్ని మళ్ళీ ఒకసారి దీనిలో డంప్ చేసి మనకి ఇలా కోట్ చేసుకోవాలండి. ఇలా కోట్ చేసుకోవాలి. ప్రతి చికెన్ పీస్ని ఇలా కోట్ చేసుకోవాలి. సో మనం ఫస్ట్ డ్రై హ్యాండ్తో చికెన్ని కోట్ చేసి దాన్ని వెట్ ఇంగ్రీడియంట్స్లో వెట్ దాంట్లో వేసి మళ్ళీ డ్రై ఇంగ్రీడియంట్లో వేసి డ్రై దాంతో మళ్ళీ ఇంకోసారి చూడండి 2 పీసులకే నాకు వెట్ ఇదంతా అయిపోయింది. సో మనకు ఒక్కొక్క బ్రెస్ట్కి ఆల్మోస్ట్ ఒక గుడ్డు కావాల్సి వస్తుంది. నేను ఇక్కడ 4 బ్రెస్ట్ రెడీ పెట్టుకున్నాను. సో 4 ఎగ్స్. సో మీరు ఎన్ని బ్రెస్ట్ వేసుకుంటారు అనే దాన్ని బట్టి ఇచ్చేయండి. దాన్ని బట్టి ఎగ్ వాష్ చేసి పెట్టుకోండి. వీటిని ఎలా వేయించుకోవాలో నెక్స్ట్ చూపిస్తాను మీకు. సో ఇది బాగా వేడైందండి మనకి. దీన్ని ఏం చేద్దామంటే మనం
ఇలా నూనెలో వేసి చక్కగా వేయించుకుందాం. నూనె చాలా వేడిగా ఉంది, మీడియంకి చేస్తున్నాను నేను. సో ఒక పక్క కలర్ వస్తుంది కదండి, పక్కకు మార్చుకుందాం నేను. ఎంత సింపుల్ అండి మన చికెన్ కాట్సు. చూడండి చక్కగా 2 సైడ్లు మంచిగా ఫ్రై అయింది. నేను దీన్ని ఇలా ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి డ్రైన్ చేస్తున్నాను. 10 నిమిషాలు ఇలా రెస్ట్ కానిద్దాం. దానివల్ల ఏమవుతాయంటే ఇందులో ఉన్న జ్యూసెస్ అన్నీ దాంట్లోకి లాక్ అవుతాయి. ఎప్పుడైనా ఇలా మనం ఫ్రై చేసినప్పుడు ఒక 3-4 నిమిషాలన్నా కాస్త అది జ్యూసెస్ అంతా లోపలికి ఇదేటట్టు కొద్దిగా వదిలేయాలి. ఈ జాపనీస్ కర్రీనండి కొద్దిగా తెల్లన్నంతో కలుపుతున్నాను, ఎందుకంటే తెల్లన్నంతోనే సర్వ్ చేస్తారు వాళ్ళు. కలిపి టేస్ట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి అన్నం, ఒక పంప్కిన్ పీస్, చాలా బాగుందండి. దీంట్లో మసాలాలు మన మసాలాలు వేసాం కాబట్టి మనం తినేటట్టు చాలా చక్కగా ఉంది. అండ్ స్లైట్ స్వీట్నెస్ బికాజ్ ఆఫ్ ద యాపిల్ అండ్ పంప్కిన్ వల్ల వచ్చే స్లైట్ స్వీట్నెస్ వల్ల బాగుంది. మనం వేసిన మష్రూమ్స్ వల్ల ఒకలాంటి మీటీ టేస్ట్, అంటే ఇందులో మీట్ లేకపోయినా కూడా అచ్చంగా మీట్ కర్రీ లాగా ఉంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. దీని కాంబినేషన్ వీళ్ళు ఏదన్నా ఒక మీట్తో తింటారు. సో మనం ఇందులో మీట్ వేసుకోలేదు కాబట్టి మీట్ ఈటర్స్ కోసం నేను ఇది ఇంకొక చికెన్ కాట్సు అని చేశాను. అది కూడా జాపనీస్ డిష్. ఒక ముక్క వేసుకొని దాంట్లో ట్రై చేసి చూపిస్తాను. కర్రీలో ఉన్న మిట్టినెస్, ఆ తర్వాత ఈ కాట్సులో ఉన్న క్రిస్పీనెస్, చికెన్లో ఉన్న సాఫ్ట్నెస్ అన్నీ కలిపి బ్రహ్మాండంగా ఉంది. మామూలుగా బ్రెస్ట్ మీట్ నేను థై మీట్ అంత ఇష్టపడను, అలాంటిది ఇలా బ్రెస్ట్ మీట్ మాత్రం ఐ లవ్ ఇట్. సో ఈటింగ్ ఇట్ ఎస్పెషలీ విత్ అ కాట్సు కర్రీ సూపర్ అండి. ఇది డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మీకు ఈ జాపనీస్ క్విజిన్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. జాపనీస్ డిషెస్ అండ్ జాపనీస్ క్విజిన్ నచ్చుంటే డెఫినెట్గా ఈ వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు ఇంకా నా సబ్స్క్రైబర్ కాకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రమ్ అనుపమ, ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. బాయ్ అండి.